న్యూస్ కి స్వాగతం. జాతీయ జెండాను అవమానపరిచిన మున్సిపల్ కమిషనర్. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ కాజా మయనుద్దీన్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఘోరంగా అవమానించాడని మొయినాబాద్ గ్రామ ప్రజలు తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం 12:30 జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. గ్రామస్తులు కమిషనర్ను ప్రశ్నించినప్పుడు నా ఇష్టమని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో ప్రజల హృదయాలను గాయపరిచినట్లు అయ్యిందని వాపోయారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ కాజా మయనుద్దీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. కమిషనర్ ఉంటారు, డిప్యూటీ కమిషనర్ ఉంటారు, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు వార్డ్ ఆఫీసర్ వాళ్ళు ఎగిరేయాలి. ఎందుకు ఎగిరైతే రాజ్యాంగంలో రాస్తుంటారు. ఇక్కడ హెడ్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత ఇక్కడ చేద్దామని ప్లాన్ చేస్తాం. లేదు సార్, 12 గంటలకు ఎగిరేస్తారా? 12 గంటలకు ఎగిరేస్తావా? హెడ్ ఆఫీస్ లో అయిపోయిన తర్వాత ఇక్కడ చేద్దామని మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు 12 గంటలకా? నిన్న సాయంత్రం వరకు ఎవరు మాకు అడగలేదు. ఎవరు అడుగుతారు సార్? సాయంత్రం ఇక్కడ నుంచి మా విలేజెస్ ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఫోన్ చెప్పలేదు సార్ అంటే నా ఇష్టం అన్నావు. డెస్క్ నా ఇంటికి వస్తాడు, నేను నా ఇంటికి అంట ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసిండు. నాకు కూడా అయ్యో మైనార్టీ వాళ్ళని మా స్కూళ్ళలో పిలుస్తారు కానీ మిగతా స్కూల్ ఏం లేవు మీకు? ఛాలెంజ్ స్కూల్ నుంచి వేసుకున్నారు, గవర్నమెంట్ స్కూల్ మీరు స్కూల్ పిల్లలు చేయడానికి దానికి ఎంఈఓ ఆఫీస్ ఉంటుంది. మీరు అవసరం లేదు. మైనార్టీ వాళ్ళకి అవసరం లేదు మీకు. రాదు. ఒక ఇంతకు ముందు మాకు స్పెషల్ ఆఫీసర్ ఉండే, సర్పంచ్ అయిపోయిన తర్వాత సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ ఉండే మాకు ఎండిఓ మాకు ఇంటిమేషన్ తొందరగా రండి కొంచెం ఎగిరేసి మళ్ళీ మండల ఆఫీస్ పోతున్నది. రాలేమా మేము? రాలేమా?